హాయ్ అండి. ఎలా ఉన్నారు? డీఓఎల్ అయితే హెచ్-1బీ వేజ్ లెవెల్స్ అయితే పెంచింది గదా! ఇంతకుముందు ఓన్లీ ప్రపోజల్స్ మాత్రమే తీసుకొచ్చారు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఫెడరల్‌లో రిజిస్టర్ చేశారనమాట. ఫెడరల్‌లో రిజిస్టర్ చేశారు. అంటే ప్రపోజల్ తీసుకొచ్చి దాంట్లో రిజిస్టర్ చేశారు. అది కన్ఫర్మ్ గావాలంటే మినిమమ్ 60 డేస్ టైం పడతది. 60 డేస్ పబ్లిక్ కమెంట్స్ తీసుకుంటారు. ఇంకా అది కన్ఫర్మ్ గాలే. మేబీ అది ఎంతవరకు ఏంటనేది మనం 60 డేసే వెయిట్ చేయాలనమాట. ఇదేంటంటే ఈ రూలు కొత్తగా వచ్చే హెచ్-1బీ వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి కొంతమంది అంటున్నారనమాట. ఓకే. కొత్తగా వచ్చే హెచ్-1బీ వాళ్ళకి మాత్రమే. కాకపోతే ఇక్కడుండే వాళ్ళకి కొంతమందికి వర్తిస్తదనమాట. అదేంటనేసి కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో చెప్పేసుకుందాం అనుకున్నా. పాయింట్‌కెళ్ళిపోదాం అనమాట. పాయింట్ ఏంటంటే ఇది ఇంకా ప్రపోజల్ జస్ట్ రిజిస్టర్ చేశారనమాట. మనకింకా అప్రూవ్ కాలేదనమాట. అప్రూవ్ అయితే గనక హెచ్-1బీ ఎవరైతే ఇప్పుడు కొత్త వాళ్ళొస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభావితం అవుతుందని చెప్పేసి అండ్ ఆల్రెడీ హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళకి కానీ, పర్మ్ మీద ఉన్న వాళ్ళకి కానీ ఇది వర్తించదు. వెంటనే జీతం పెంచాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే అంటున్నారనమాట. కాకపోతే ఎవరైతే ఎక్స్‌టెన్షన్‌కెళ్తున్నారో అండ్ జాబ్ చేంజ్ అవుతున్నారో అండ్ న్యూ ఎల్‌సీఏ ఇలాంటి విషయాలకైతే వెళ్తుంటారు గదా! వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వేజ్ లెవెల్స్ అనేది వర్తిస్తదని జెప్పేసి అంటున్నారనమాట. హెచ్-1బీ లోపల డీఓఎల్ అయితే చాలా ఇంపార్టెన్స్ అనమాట. ప్రతిసారి చూడండి డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ నుంచే గూడా ఏదైనా మనకి హెచ్-1బీ ప్రాసెస్ అయినా, ఎక్స్‌టెన్షన్స్ అయినా, ట్రాన్స్‌ఫర్స్ అయినా, అమెండ్‌మెంట్ అయినా, ఆఖరికి ఎల్‌సీ అయినా కూడా మొత్తం గూడా డీఓఎల్ నుంచి అని చెప్పేసి. మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లొకేషన్‌లో వర్క్ చేస్తున్నామంటే ఆ లొకేషన్‌కి సంబంధించి మన రోల్ ఏంటి? దానికి మన సాలరీ ఏంటి? దానికి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుందా లేదా? అంతా గూడా ఏంటంటే డీఓఎల్ నుంచే అనమాట. ఇప్పటి నుంచైతే హెచ్-1బీ సాలరీస్ పెంచాలి అని చెప్పేసి, హెచ్-1బీ సాలరీస్ ఎంత పెంచాలి ఏంటనేసి మనకే మనం కూడా చెక్ చేసుకోవచ్చనమాట. అదేంటే యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ నిర్వహించే ఒక సైట్ అనేది ఉంటదనమాట. ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ గేట్‌వే అంటే flag.dol.gov అనే సైట్‌లో మనం దానికి సంబంధించిన ప్రివిలేజింగ్ వేజ్ గాని, పర్మ్ మీద ఉన్న వివరాలు కూడా మొత్తం మనకే మనం తెలుసుకోవచ్చనమాట. అది అధికారికంగా నిరూపించిన పోర్టల్ కాబట్టి దాంట్లో మనం వెళ్లి చెక్ చేసుకుంటే గనక ఎవరైతే ఈ పర్మ్ గురించి గాని, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి సాలరీస్ అంటే ప్రివిలేజింగ్ వేజ్ గురించి తెలుసుకోవాలంటే కూడా ఆ సైట్‌లో మనం చెక్ చేసుకోవచ్చనమాట. చాలా వరకు ఏమనుకుంటామంటే మనం ఈ వేజ్ రూల్ అనేది హెచ్-1బీ వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి అనుకుంటాము. హెచ్-1బీ వాళ్ళతో పాటు హెచ్-1బీ1, ఈ3 పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ ఈ వర్క్ వీసాస్ అన్నిటికి వర్తిస్తదనమాట. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ నిర్వహించే కొన్ని వేతన స్థాయిలకైతే అంటే కొన్ని స్పెషల్ వీసాస్‌కైతే ఇది వర్తిస్తదని చెప్పేసి చాలా వరకేంటి హెచ్-1బీ అంటే ఐటీ ప్రొఫెషనల్స్, అనలిస్టులు ఉంటారు. హెచ్-1బీ1 అంటే గనక దగ్గర దగ్గరగా హెచ్-1బీ లాంటిదే. కాకపోతే ప్రత్యేక కోటా అనమాట ఇది. ఇదేంటంటే కొన్ని 2 దేశాలు మాత్రమే. ప్రతి సంవత్సరం ఈ కోటా అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అని చెప్పేసి. కాకపోతే సింగపూర్, చిల్లీ ఈ 2 దేశాలకు మాత్రమే ఈ కోటా నుంచి వీసాస్ ఉంటాయి. అది కూడా హెచ్-1బీ1కి సంబంధించి. సో, ఈ3 వచ్చేసి ప్రొఫెషనల్ జాబ్స్ అనమాట. అంటే ఓన్లీ ఆస్ట్రేలియన్ సిటిజన్స్‌కి మాత్రమే ఇది అప్లికబుల్ అనమాట. ఇంకపోతే లాస్ట్ పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అనమాట. అంటే గ్రీన్ కార్డ్, ఈబీ3, ఈబీ2 ఇవన్నీ కూడా ఉండే వీసాలనమాట. వీటన్నిటికి ఈ వేజ్ లెవెల్ అనేది వర్తిస్తదనమాట. నాట్ ఓన్లీ హెచ్-1బీ. ఇవి ఏవైతే ప్రత్యేక వీసాలు ఉన్నాయో అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ నిర్వహించే కొన్ని ప్రత్యేక వీసాలు ఉంటాయి కదా! వాటన్నిటికి ఈ వేజ్ లెవెల్ అనేది వర్తిస్తదనమాట. అసలు ఈ వేజ్ రూల్‌ని ఎందుకు తీసుకొచ్చారంటే గనక చాలా మందికి ఐడియా ఉండుండే ఉంటది. ఫారినర్ వర్కర్స్‌కి అండర్ పే చేయకుండా ఉండడానికి కోసం అమెరికా వర్కర్స్‌కి సాలరీ తగ్గించకుండా ఉండడానికి అండ్ మార్కెట్‌లో అంటే ఒక బోర్డర్ ఉంటది కదా! ఆ బోర్డర్‌కి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే ఇది ఇంకా అమల్లోకి రాలేదు. జస్ట్ ప్రపోజల్ పెట్టారనమాట. 60 డేస్ పబ్లిక్ కమెంట్స్ తీసుకున్నాక అసలు ఏంటి అనేది ఎవరైనా అసలు దానికి వ్యతిరేకంగా ఏం చేయకుండా వీళ్ళు పెట్టింది ఒక వరకు ఓకే అని చెప్పేసి అంతా అనుకుంటే గనక 60 డేస్ తర్వాత అమల్లోకొస్తదని చెప్పేసి, అమల్లోకొస్తే గనక ఈ వీసాలు వాళ్ళకి వర్తిస్తదని చెప్పేసనమాట. సో, ఇప్పుడు ఏజ్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. లెవెల్ 1 వచ్చేసి ఆల్‌మోస్ట్ ఎంట్రీ లెవెల్. లెవెల్ 2 వచ్చేసి క్వాలిఫైడ్. లెవెల్ 3 వచ్చి ఎక్స్‌పీరియన్స్. లెవెల్ 4 వచ్చి హైయెస్ట్ లెవెల్ అనమాట. చాలా వరకు తెలుసు లెవెల్ 4 వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంది అని చెప్పేసి. కాకపోతే మన ఇండియన్స్ అందరూ కూడా లెవెల్ 2, లెవెల్ 1 కిందకే వస్తారని చెప్పేసి. మెయిన్ ఇక్కడ ఏంటంటే నేను ఈ వర్డ్ ఎప్పుడు వాడలేదు. హెచ్-1బీని చీప్ లేబర్ అంటారు కదా! చీప్ లేబర్ అంటే గనక ఏంటి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ సాలరీ పే చేసి ఎంప్లాయర్స్‌ని వర్క్ చేయించుకుంటారు అని చెప్పేసి దానికి మన వాళ్ళన్నిటికి ఓకే చెప్పేస్తారని చెప్పేసి అంటున్నారు కదా! ఇక్కడేంటంటే చాలా వరకు అలాంటియన్నీ బ్రేక్ చేయాలి అంటే గనక ఒక రూల్ అనేది తేవాలి అని చెప్పేసి చాలా రూల్స్ తెచ్చారు. అందులో ఈ వేజ్ లెవెల్ అనేది కూడా ఒకటనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఈ లెవెల్‌కి, ఈ రోల్‌కి ఇంత సాలరీ ఉండాలి అని చెప్తే గనక ఇక్కడ వాళ్ళకి అమెరికన్ వాళ్ళకి సాలరీ తగ్గించుకొని ఉంటారు. అండ్ మనకి అండర్ పే చేయకుండా ఉంటారు. అవన్నిటికి అమల్లోకి రావాలని చెప్పేసి ఈ వేజ్ లెవెల్ అనేది తీసుకొచ్చారని చెప్పేసి. ఖచ్చితంగా ఇది అమల్లోకొస్తా లేదా అని పక్కన పెడదాం. అమల్లోకొస్తే గనక ఎవరైతే ఇప్పుడు కొత్తగా హెచ్-1బీ వాళ్ళు వస్తారు గదా! వాళ్ళకైతే ఖచ్చితంగా అమల్లోకొచ్చేస్తదనమాట. ఇక్కడుండే వాళ్ళంటే ఆల్రెడీ హెచ్-1బీ మీద ఉన్నవాళ్ళు గాని, పర్మ్ మీద ఉన్నవాళ్ళు గాని అంత ఎమర్జెన్సీగా వెంటనే సాలరీ పెంచాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి
ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారండి. ఎంప్లాయీస్‌లో మినిమమ్ సాలరీ ఎంతుంది? 70,000 ఉంది. బట్ వాళ్ళు చూపించిన రూల్ ప్రకారం అయితే 85,000 అట్లా ఉండాలి అనుకోండి. ఇప్పుడు వాళ్ళేంటి ఆ సాలరీ, ఈ సాలరీ మ్యాచ్ కాదనమాట. డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళేం చేస్తే ఎల్సీఏని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటదనమాట. ఎందుకంటే సాలరీస్ మ్యాచ్ కాలేవనమాట. ఇప్పుడు అంటే మార్కెట్‌లో ఉండాల్సిన దానికంటే తక్కువ లెవెల్‌లో ఉన్నది కాబట్టి, అందుకని వీళ్ళేంటంటే ఓల్డ్ స్ట్రక్చర్ ప్రకారం జీతాలు చూసుకుంటే గనుక 17% లెవెల్ 1కి, లెవెల్ 2కొచ్చేసి 34, లెవెల్ 3కొచ్చి 50, లెవెల్ 4కి 67%. అంటే ఓల్డ్ స్ట్రక్చర్ ప్రకారం ఉండాల్సిన దానికంటే తక్కువ జీతాలున్నాయి అని చెప్పేసి మాత్రం వాళ్ళు సూచిస్తున్నారనమాట. చార్ట్ ప్రకారం అనమాట. సో, న్యూ ప్రపోజల్స్ ప్రకారం చూసుకుంటే గనక వాళ్ళేమంటారంటే, ఆల్రెడీ ఎంట్రీ లెవెల్స్ సాలరీ కూడా మధ్య స్థాయి సాలరీకి దగ్గరగా ఉండాలని చెప్పేసి లెవెల్ 1కొచ్చేసి 34, లెవెల్ 2కొచ్చి 52, లెవెల్ 3కొచ్చి 70, లెవెల్ 4కొచ్చి 88% లాగా పెంచేసి అని చెప్పేసి. కాకపోతే సుమారుగా ఇది ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి కూడా మనకి చార్ట్ ఇచ్చారనమాట. లెవెల్ 1కొచ్చేసి 33, లెవెల్ 2కొచ్చేసి 24, లెవెల్ 3కొచ్చి 20, లెవెల్ 4కొచ్చి 21% పెరుగుతుంది అని చెప్పేసి. మీకు ఎగ్జాంపుల్ సాలరీ తీసుకుంటే గనక క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదేంటంటే టెక్సాస్ వైస్ తీసుకుంటే గనక లెవెల్ 1 వాళ్ళకి 70,000-75,000 డాలర్స్. లెవెల్ 2 వాళ్ళకి 85,000-95,000 ఇప్పుడున్న సాలరీ. కాకపోతే ప్రపోజల్ పెట్టిన ప్రకారము లెవెల్ 1 వాళ్ళకి 95,00,000 వరకు, లెవెల్ 2 వాళ్ళకి $1,05,000-1,15,000 వరకు. అంటే గనుక ఇదేంటంటే ఆ రోలు, ఆ లొకేషను దాన్ని బట్టి కూడా సాలరీ డిపెండ్ అయి ఉంటదనమాట. అంతేగాని పర్టిక్యులర్‌గా ఇది ఫిక్స్ అనేది మాత్రం ఉండదు. స్టేట్ వైస్ ఉంటదనమాట. ఒక్కొక్క స్టేట్‌లో లెవెల్ 2 వాళ్ళు ఒక్కో స్టేట్‌లో లెవెల్ 4కొస్తారనమాట. అంటే ఇప్పుడు కాలిఫోర్నియా చూసుకుంటే సాలరీస్ బాగా హై ఉంటాయన్నమాట. అక్కడ లెవెల్ 2 ఉన్నా గూడా ఇక్కడ లెవెల్ 4 టెక్సాస్‌లో అలా కేటగరీ ఉంటది. బేస్డ్ ఆన్ స్టేట్‌ని బట్టి వాళ్ళ రోల్‌ని బట్టి కూడా సాలరీ డిపెండ్ అయి ఉంటదన్నమాట. చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే, ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబరు ప్రివైలింగ్ వేజెస్ చాలా భారీగా పెంచేస్తుంది అనుకుంటాం గదా! మెయిన్ చూసుకుంటే గనక ఈ రూల్ నిజంగా అమల్లోకొస్తే గనక హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళకి గాని, గ్రీన్ కార్డ్ మీద జాబ్స్ ఉన్నాయి గదా! వాళ్ళకి పెద్ద ఎఫెక్టే ఉండదనమాట. వాళ్ళయి ఆల్రెడీ హై జాబ్స్, హై సాలరీసే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఇదేంటంటే ఎల్1, ఎల్2 ఉంటది కదా! కేటగరీ. అంటే ఆ లెవెల్ 1, లెవెల్ 2 వాళ్ళు ఉండాల్సిన సాలరీ కంటే తక్కువ, అంటే చాలా బోర్డర్ కంటే తక్కువున్నారనమాట. వాళ్ళకైతే 30% పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మన ఇండియన్స్ చూసుకుంటే చాలా వరకు చూడండి ఎల్1, ఎల్2 మీదే ఉన్నారు. వీళ్ళేంటి తక్కువ మొత్తంలో సాలరీ తీసుకొని వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. దీనివల్ల ఏంటి అమెరికా వాళ్ళకి కూడా జీతాలు తగ్గిస్తారు అని చెప్పేసి. అలా కాకుండా వాళ్ళకి జీతాలు అట్‌లీస్ట్ తగ్గించకుండా ఉండాలి. మనం అండర్ పే చేయకుండా ఉండాలని చెప్పేసి లెవెల్ 1, లెవెల్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30% పెంచే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారనమాట. సో, చాలా వరకు ఇంతకుముందు ప్రపోజల్స్ తీసుకొచ్చారంట. 2020, 21 ఆ టైంలో ప్రపోజల్స్ తీసుకొచ్చేసారంట. ఇంతకుముందు కూడా ఈ వెజ్ లెవెల్స్ తీసుకొచ్చారంట. కాకపోతే ఏంటంటే కంపెనీస్ అన్నీ కూడా కోర్ట్‌లో చెప్పారనమాట. చాలా ఎక్కువ మొత్తంలో సాలరీస్ పెంచమంటే ఒక్కసారిగా నష్టపోతాం కదా! అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆ టైంలో ప్రపోజల్ పెట్టుకున్న తర్వాత కోర్ట్ కూడా అవును ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారిగా అంత సాలరీస్ పెంచడం కరెక్ట్ కాదని చెప్పేసి అప్పట్లో కొట్టేసారంట. కాకపోతే ఇప్పుడేంటంటే ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ అవన్నీ చూసుకొని పాత రిపోర్ట్స్ అన్నీ చూసుకొని ఎంతవరకు పెంచితే ఏంటి కరెక్ట్ అనేసి ఆ రిపోర్ట్స్ అన్నీ గ్యాదర్ చేసి ఇప్పుడు కొత్తగా ఈ వేజ్ లెవెల్‌ని తీసుకొచ్చింది కదా! మేబీ ఇది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. చాలా వరకు ఇదేంటి అమల్లోకొచ్చే అవకాశం ఉందనే అంటున్నారనమాట. సో, మనం ఇక్కడ ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాననమాట. చాలా వరకేంటి హెచ్-1బీ వాళ్ళకి ఏదైనా జాబ్ పోతే, లే ఆఫ్ పోతే గనక వచ్చే ఆప్షన్ కూడా చాలా తక్కువ వస్తున్నాయని చెప్పి, కాల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కానీ, ఏది కూడా తొందరగా ఫిక్స్ కావట్లేదని చెప్పేసి, కొంతమంది కాల్సే రావట్లేదని చెప్తున్నారు. అసలు జాబ్స్ లే ఆఫ్ అయిన వెంటనే 60 డేస్‌లో జాబ్ కొట్టాలి. లేదంటే కంట్రీకి రిటర్న్ బ్యాక్ అయిపోవాలి. అంటే కొంచెం టెన్షన్ అనేది ఉంటది కదా! సో, కాకపోతే ఏంటంటే ఎక్కువ కంపెనీస్ హెచ్-1బీని కాకుండా హెచ్-4ఈఏడీని వాళ్ళని కానీ, ఎఫ్-1 వాళ్ళని చూస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే కనుక హెచ్-1బీ చూసుకుంటే ఈ వేజ్ లెవెల్ చాలా వరకు అంటే రేపటి రోజున ఇంకా ఏదేదో వస్తదని చెప్పేసి మేబీ హెచ్-1బీ వాళ్ళకి తక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. హెచ్-4ఈఏడీ వాళ్ళని, ఎఫ్-1 వాళ్ళని తీసుకుంటే గనక ఇవంతా ఉండదు కదా! హెచ్-1బీ వాళ్ళని తీసుకుంటే ఈ లెవెల్‌కి ఈ సాలరీ ఉండాలి. కంపల్సరీ లెవెల్ 1, లెవెల్ 2లో మన ఇండియన్స్‌లో ఉన్నా గానికి వాళ్ళకి మినిమమ్ ఇప్పుడు వేజ్ లెవెల్ పెంచి ఒకవేళ అది అమల్లోకొస్తే గనక మినిమమ్ $1,00,000 తక్కువ ఉండదనమాట. ఏది కూడా 95,000 నుంచి $1,00,000 తక్కువ ఉండదనమాట. ఇంతకుముందు $70,000 ఇచ్చేది. 70,000కి $1,00,000కి ఎంత డిఫరెన్స్ ఉంది. అలా మనం ఒక ఎంప్లాయీ కాకుండా కంపెనీ లెవెల్‌లో చూసుకుంటే ఎంతమందికి అలా పెంచాల్సొస్తదో ఆలోచించుకోండి. అందుకని చాలా వరకేంటంటే హెచ్-1బీ వాళ్ళని కొంచెం తక్కువ ప్రియారిటీగా చూస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారనమాట. నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము. దాదాపు యావరేజ్‌గా చూసుకుంటే ఇంతకుముందున్న సాలరీస్‌కి ఇప్పుడు డీఓఎల్ వాళ్ళు తెచ్చిన కొత్త ప్రపోజల్ అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి 18% ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చారు కదా! అలా చూసుకుంటే గనక ఎగ్జాంపుల్‌కి ఒక ఎంప్లాయీకి $80,000 అండి. 18% అంటే గనక $94,000. మనమేంటి ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం. మనం హెచ్-1బీ ఫ్యామిలీ చూసుకుందాం. సో, నెలకి $1000 కదా! అంటే పర్ యానమ్‌కి $14,000 పెంచుతున్నారనమాట. మనం ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకేముంది 14,000 పెద్ద సమస్య కాదనమాట. కంపెనీ పాయింట్ ఆఫ్ కానీ, ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మన
మనలాంటోళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ. ఒక 10 మందినే తీసుకుందాము. $1,40,000 ఎక్స్‌ట్రా పే చేయాలి. 10 మందిని తీసుకుంటే పర్ యానమ్‌కి. అలాంటి వాళ్ళు ఎంతమంది వాళ్ళకి పే చేయాలి. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి అది బర్డెనే కదా! వాళ్ళకి కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్ కానీ దాంట్లో కొంచెం తగ్గినట్టే కదా అది. సో, వాళ్ళేమంటారంటే గనక అది కొంచెం వాళ్ళకి హెవీగానే అనిపిస్తది. మన ఇండివిడ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏమనిపిస్తదంటే $1000 పర్ మంత్‌కి 12 నెలలంటే దగ్గర దగ్గర 14,000 పెద్ద సమస్య కాదు కదా అనిపిస్తది. బట్ వాళ్ళకొచ్చేసి మనలాంటోళ్ళు ఎంతమంది ఉంటారు. సో, ఇప్పుడేంటి వాళ్ళిలా రిక్రూట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కంపల్సరీ ఆ సాలరీ ఖచ్చితంగా ఆ బోర్డర్ సాలరీ పే చేయాలంటే గనక వాళ్ళు ప్రాఫిట్స్‌లో పర్సెంటేజ్ తగ్గిపోతుంది కాబట్టి ఇదంతా కూడా ఈ రిస్క్ అంతా ఎందుకని చెప్పి అసలు హెచ్-1 మీరు రిక్రూట్ చేసుకునే ఆప్షనే తగ్గిపోతుంది. కొన్ని సినారియో‌లేసైతే అసలు ఆ జాబ్స్ క్లోజ్ చేసేస్తున్నారు. ఆ జాబ్స్ క్లోజ్ చేస్తే హెచ్-1బీ వాళ్ళ జాబ్ పోతుందనమాట. ఎందుకంటే వాళ్ళు అసలు దీనికి ఖచ్చితంగా హెచ్-1బీ వాళ్ళే కావాలి. లేదంటే హెచ్-4 వాళ్ళు సరిపోదు. లేదంటే లోకల్ వర్క్‌ని తీసుకుందామా? ఈ రిస్క్ అంతా ఎందుకు అసలు జాబ్ క్లోజ్ చేద్దామంటే గనక జాబ్ చాలా వరకు లే ఆఫ్స్ అయిపోతున్నాయి. ఇంక సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళే ఇలా ఆలోచిస్తున్నారంటే గనక ఈ టెక్ కంపెనీస్ కానీ, కన్సల్టెన్సీస్ కానీ వాళ్ళు ఒక్కసారి వాళ్ళు స్పాన్సర్ చేసి ఒక జాబ్‌కి తీసుకొస్తున్నారంటే గనక మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను. ఎంప్లాయీకి మధ్య మినిమమ్ ఒక ప్రాఫిట్ అనేది ఉంటేనే గనక ఒక ఎంప్లాయర్ అనేది ఎంప్లాయీని తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేపించుకొని తన మీద కొంచెం ఎంతో కొంత బెనిఫిట్ ఉంటేనే ఎంత రిస్క్ అయినా చేసి తనని స్పాన్సర్ చేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అన్నీ బేర్ చేసి చూసుకుంటాడనమాట. అసలు ఇదంతా పెట్టుకుంటే గనక ఈ $1,00,000 ఫీతో పాటు మళ్ళీ వేజ్ లెవెల్స్ అసలు అంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పే చేస్తే తనకేం ఉండదు కదా! ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం మనం. అలా లేని పక్షంలో నేనెందుకు రిస్క్ చేయాలి అని చెప్పి అసలు హెచ్-1బీ రిజిస్ట్రేషన్ చేయడమే ఆపేసిర్రు. మనకి ఆల్‌మోస్ట్ హెచ్-1బీ రిజిస్ట్రేషన్ రిజల్ట్ కూడా వచ్చినియి మనకింకా. క్లియర్‌గా తెలుస్తది అసలు ఏంటి, ఎంత జరిగినియి ఏంటి అనేసి కూడా. సో, దీనివల్ల ఏంటంటే కన్సల్టెన్సీ ద్వారా గాని, సర్వీస్ బేస్ ద్వారా వర్క్ చేసేవాళ్ళు కానీ ఏంటంటే, ఇప్పటి వరకు ఓకే. రేపు ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఇది అమల్లోకొచ్చే పరిస్థితులు ఏంటంటే, కొన్ని కంపెనీస్ కానీ, ఎంప్లాయర్స్ కానీ వాళ్ళు ప్రాఫిట్స్ లేకుండా ఏ పని చేయరనమాట. అలా ప్రాఫిట్స్ లేని పక్షంలో వాళ్ళు చేసుకున్నన్ని రోజులు చేసుకొని మళ్ళీ కంట్రీ వదిలేసైతే వెళ్ళాలి. లేదంటే ఫుల్ టైమ్ జాబ్‌కి మారాలని చెప్పేసి. చాలా వరకు చూసుకోండి లెవెల్ 1 కేటగరీ అంటే ఎంట్రీ లెవెల్ అనమాట. ఎంట్రీ లెవెల్‌లోకి ఎవరొస్తారు? మేబీ ఇక్కడుండే వాళ్ళైతే ఎఫ్-1 వాళ్ళు హెచ్-4 నుంచి హెచ్-1కి మారేవాళ్ళు కానీ, కొంతమంది ఇండియా నుంచి వచ్చేవాళ్ళు హెచ్-1బీ మీదకొస్తారంట. ఇప్పుడేంటంటే, ఈ రూల్ ప్రకారం నిజంగా పర్ యానమ్ అంటే $94,000 పే చేస్తున్నారంటే వాళ్ళ మీద ఎంత ఎక్స్‌పెక్టేషన్ ఉంటదో ఆలోచించుకోండి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కానీ, వాళ్ళ వర్క్ కానీ ఎలా ఉంటదని. నార్మల్ వాళ్ళకి కూడా $94,000 సాలరీస్ పే చేయాలంటే గనక వాళ్ళ ఇంటర్వ్యూ లెవెల్ ఎంత టఫ్‌గా ఉంటదనుకోండి. మనం అనుకుంటాం ఓకే. హెచ్-4 వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. ఎఫ్-1 వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. హెచ్-1బీ వాళ్ళు లేకపోతే గనక సెకండ్ ఆప్షన్ వీళ్ళకే అని చెప్పేసి. కాపోతే వాళ్ళు ఎంత లెవెల్‌లో ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేయాలో ఆలోచించుకోండి. అంతేగాని ఒట్టిగా $94,000 ఇచ్చారు కదా! $94,000 పే చేస్తున్నారంటే గనక ఆ ఇంటర్వ్యూ అనేది ఎంత టఫ్ ఉంటది ఏంటి అనేసి. అందుకే మినిమమ్ అనేది ఈ ఒక ఒక సబ్జెక్ట్ మీద అనేది గ్రిప్ అలా ఉండాలి. ఇంటర్వ్యూ అంతా ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. నేను ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ దగ్గర ఎక్స్‌పీరియన్స్ కూడా తీసుకున్నాను అనమాట. అంత ఈజీగా ఏం లేదనమాట. వాళ్ళు చెప్పిన తర్వాత చూసుకుంటే ఓకే. ఇంటర్వ్యూ ఒక్క 2 లెవెల్స్ దాటాము అంటే గనక వాళ్ళకి ఆల్‌మోస్ట్ జాబ్ ఓకే అయినట్టు. ఫస్ట్ లెవెలే చాలా వరకు దాటలేకున్నారు. ఎందుకంటే అంత టఫ్ ఉందనమాట ఇంటర్వ్యూ. కంపెనీస్ ఎలా చూస్తున్నారంటే గనక, ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేయడం లెవెల్ 1కే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకేమనిపిస్తదంటే, ఇలా చాలా వరకు ఇంటర్వ్యూస్ తీసుకున్న తర్వాత, ఈ $94,000 లెవెల్ 1కి పే చేసే బదులు, ఇంకో $10,000 పెట్టుకుంటే లెవెల్ 2 వాళ్ళు అంటే క్వాలిఫైడ్ వాళ్ళొస్తారు కదా! క్వాలిఫైడ్ వాళ్ళొస్తే గనక డైరెక్ట్‌గా వాళ్ళకి వర్క్ అసైన్ చేయొచ్చు, ప్రాజెక్ట్‌లో తోసేయొచ్చు అని చెప్పేసి ఆ ఆలోచనకొస్తే గనక, ఎవరైతే ఎఫ్-1 వాళ్ళు గాని, ఎవరైతే హెచ్-4 నుంచి హెచ్-1కి రావాలనుకున్న వాళ్ళ గారికైతే ఆప్షన్స్ చాలా తక్కువైపోతాయి గదా! సో, ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం వరకు రిస్క్ అనేసి చెప్పొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కార్డ్స్ అనమాట. అంటే గ్రీన్ కార్డ్స్ అంటే చాలా వరకు కొంతమంది గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో ఉన్నారు. కొంతమందికైతే ఇంకొన్ని నెలల్లో గ్రీన్ కార్డ్ వస్తది. లేదంటే ఇంకొక 1 ఇయర్‌లో అట్లా వస్తది అనుకున్నా. కొంతమంది ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఈఏడీ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ వేజ్ లెవెల్ రూల్ తీసుకొచ్చారు కదా! ఇది అమల్లో లేదు ఇప్పుడు. అమల్లోకి వచ్చిన నెక్స్ట్ మినిట్ అయితే వాళ్ళు వేజ్ లెవెల్‌ని చెక్ చేస్తారు. వేజ్ లెవెల్ చెక్ చేస్తారంటే గనుక ప్రతి ఒక్కరు పర్మ్ అప్లై చేసుకున్నా గాని, ప్రివిలింగ్ వేజ్ డిటర్మినేషన్ అప్లై చేసుకున్నా కూడా కంపల్సరీ ఎల్‌సీఏ చెక్ చేస్తారు. ఎల్‌సీఏ చెక్ చేస్తే గనక ఏ లొకేషన్‌లో ఏ లెవెల్‌లో ఉన్నారో ఆ లెవెల్‌కి తగ్గ సాలరీ వాళ్ళకుందా లేదా అని మాత్రం చెక్ చేస్తారు. అప్పుడేంటి కొత్త రూల్ వచ్చింది కదా! కొత్త రూల్ అనేది కొత్త వేజెస్ ఎంప్లాయర్ కంపల్సరీ ఆహ్, అప్లై చేయాలి కదా! అప్లై చేస్తేనే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఏ ప్రాబ్లమ్ లేకుండా వస్తది. లేదు అనుకునే పక్షాన గ్రీన్ కార్డ్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందనమాట. అంటే అసలు ఆ అవకాశం కూడా ఉండదింకా. కంపల్సరీ ఎంప్లాయర్ అనేది కొత్త వేజెస్ అనేది అప్లై చేసి చూపించాలనమాట. అప్పుడే కదా ఎల్‌సీఏ ప్రాపర్‌గా ఉంటుంది. అంటే ఎల్‌సీఏ చెక్ చేసినప్పుడు కూడా ప్రాపర్‌గా అది మ్యాచ్ అవుతుందా లేదా అని మాత్రం చెక్ చేస్తారు. అది మ్యాచ్ అవ్వాలంటే గనక ఈ కొత్త వేజెస్ అనేది కంపల్సరీ ఎంప్లాయర్ అప్లై చేయాలనమాట. అప్లై చేస్తేనే మనకి గ్రీన్ కార్డ్ ఆప్షన్ అనేది ఉంటదనమాట. సో, ఇదంతా కూడా ఏంటంటే ఈ లెవెల్స్ పెట్టారు కదా! లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వీళ్ళందరూ కూడా వాళ్ళు పెట్టిన మార్జిన్ మీట్ అవుతుందా లేదా? అంటే లెవెల్ 1 వాళ్ళకి $94,000 అన్నారు కదా! $94,000 పే చేయాలి. $80,000 పే చేస్తాను. $94,000 చూపిస్తానంటే గనక అది ఎక్కడ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడానికి లేదు. ఇంక లెవెల్ 2, లెవెల్ 3 వాళ్ళ సాలరీస్‌ని మీట్ అవుతున్నారా లేదా? అంటే ఇక్కడ అమెరికన్ వర్కర్స్‌కి సాలరీ తగ్గించకుండా ఉండడానికి అండ్ మనం ఎవరైతే ఆహ్, ఇండియన్ వర్కర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళకి అండర్ పే చేయకుండా ఉండాలి అని చెప్పేసి రూల్ అయితే తీసుకొచ్చిర్రు.
ఇది ఇంగ అమల్లోకి రాలేదు. మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నిజంగా ఈ రూల్ అమల్లోకొస్తే గనక చాలా మార్పులైతే వస్తాయి. భారీ మార్పులైతే వస్తాయి. చాలా వరకేంటంటే హెచ్-1బీ వాళ్ళు చాలా వరకు సెట్ అవుతారు ఇందులో. ఎవరైతే తక్కువ సాలరీ తీసుకుంటారో కదా! వాళ్ళ వరకు కొంచెం లాస్ అవ్వచ్చు అని చెప్పేసి, ఇప్పుడు ఎవరైతే నార్మల్‌గా 1,20,000, 1,30,000 సాలరీస్ తీసుకుంటారో వాళ్ళకేం ఎఫెక్ట్ ఉండదు. ఎవరైతే ఈ 70,000, $75,000 తీసుకుంటారో కదా! వాళ్ళకి ఒక్కసారిగా 90,000 అంటే గనక మేబీ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే గనక ఎంప్లాయర్ అట్లా కొంచెం వీళ్ళకి ప్రాబ్లమ్ అయితది గానీ, రిమైనింగ్ యాజ్ యూజువల్ ఏం అంత నష్టమేం లేదు. ఎవరైతే తక్కువ సాలరీ తీసుకుంటున్నారో కదా! వాళ్ళకి కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మాత్రం అంటున్నారనమాట. సో, మొత్తానికైతే రూలయితే తీసుకొచ్చారు. ఫెడరల్‌లో రిజిస్టర్ చేశారు. వెయిట్ చేసి చూద్దాము. అంటే నెక్స్ట్ వరకు చాలా వరకు జాబ్ లే ఆఫ్స్ అయిపోతున్నాయి కదా! జాబ్ లే ఆఫ్స్ అయిపోయిన వెంటనే 60 డేస్‌లో జాబ్ దొరకకపోతే మళ్ళీ కంట్రీకెళ్ళిపోవాలన్నారు కదా! నేను రీసెంట్‌గా ఒక సినారియో చూసాననమాట. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. దాన్ని అసలు ఏం చేశారు? ఏంటి? వాళ్ళు అసలు వెంటనే జాబ్ పోయిన వెంటనే 60 డేస్‌లో జాబ్ రాకపోతే స్టేటస్ చేంజ్ చేసుకున్న అసలు ఏంటి? ఆ ప్రాసెస్ ఏందనేది నేను చెప్తాననమాట నెక్స్ట్ వీడియోలో. సో, ఇదైతే ఈరోజు విషయం అనమాట. థాంక్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి.